రైట్ రైట్ శేష్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. సో మనం అంటే సమయభావం తక్కువ ఉండడం వల్ల మన కంక్లూజన్ వైపు వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులతోనే మొదలెడదాం. ఇలా ప్రభుత్వ ఆస్తులు, నేను స్టార్టింగ్లో కూడా అడిగినటువంటి ప్రశ్న ఇదే, ఇప్పుడు అడుగుతున్నటువంటిది కూడా ఇదిలే. ఏ ప్రభుత్వం, అది కేంద్రాలు కావచ్చు లేదా రాష్ట్రాలు కావచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వ ఆస్తులు అవే ఉంటాయి. కొత్తగా ప్రభుత్వాలు కొనేటువంటి ఆస్తులు అయితే ఉండవు, తయారు చేయగలిగినవి ఉంటాయి. ఆ ఉన్నటువంటి ల్యాండ్లో కొత్త కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు పెరుగుదల అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. లేదా కొత్త పథకాలు తీసుకొచ్చి దాని ద్వారా ఏదైనా సర్వైబుల్ యా నాన్ సర్వైబుల్ ఆస్తులు క్రియేట్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వాలు. సో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ అంటే ప్రజా సొమ్మునంతా తాకట్టు పెట్టుకుంటూ పోవడం వల్ల రానటువంటి రోజుల్లో ప్రజలకి ప్రభుత్వాలు ఇవ్వబోతున్నటువంటి భరోసాలు ఏంటి, ఇది ఎంతకాలం నడుస్తుంది, దీనివల్ల ప్రజలకు నష్టమా లాభమా? స్ట్రైట్ గా ఈ పాయింట్స్ తో కంక్లూడ్ చేస్తాను. ఏమంటున్నారంటే అవినాష్ గారు, ఇది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఏమైతుందంటే దేశంలో, మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. అట్లా మాట్లాడితే అనేక వృత్తులు పనిచేస్తున్నటువంటి దేశం ఇది. వృత్తుల మీద, వ్యవసాయం మీద మేజర్గా మనం బతుకుతున్నటువంటి దేశంలో ఆర్థిక సరళీకృత విధానాలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి 1992లో పివి నరసింహారావు వాళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, అనేక కంపెనీలు వచ్చినాయి మనకి, అనేక కులాలు వృత్తులు కోల్పోయినాయి. ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏంది అంటే ఒక సిస్టంలో వెళ్తున్నప్పుడు అవి జరుగుతున్నాయి, దాని మీద కుయ్యో మొర్రో అని ప్రతిపక్షాలు కూడా మొత్తుకుంటున్నాయి. అంటే ఆర్థిక వనరులు పెంపొందించాలి, ఇలా భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశం డెవలప్డ్ కంట్రీ అని మనం చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి, వృత్తిలో పోయిన పరిస్థితి ఏంటి? రెండో మాట, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీగా జరిగింది, ఇక్కడ బిడ్ వేసినారని చెప్పినాడు. తర్వాత ఒకవేళ తప్పులు జరిగితే క్యాన్సిల్ చేసుకోవచ్చని సార్ చెప్తున్నాడు. అసలు నిన్న ఈ ఫార్ములా ఈ దాంట్లో వాళ్ళు క్యాన్సిల్ చేసినారు, తప్పులు జరిగినా జరగలేదు. తర్వాత ఇప్పుడు మనం 2028 వరకు ఉంటే మనకి ఇంకా 4 ఈవెంట్లు చేయాలి మనం. కానీ ఇప్పుడు దాంతో వీళ్ళు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది కదా. రద్దు చేసినా కనుక ఈ పంచాయతీ అంతా జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని కూడా ఒకవేళ నువ్వు జరిగినాయి అంటున్నావు, తిన్నరు అంటున్నావు, ఏదో చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేసుకోమని చెప్పినాడు కదా. మేము అసెంబ్లీ సాక్షి చెప్పి రద్దు చేసి నువ్వు చేస్తావా ఏదేస్తావు ఏమంటున్నాం కదా. మేము అక్కడ ఎక్కడ కూడా ప్రతి విషయంలో వీళ్ళు చెప్పిన అన్ని కూడా అన్ని ఆరోపణలు, దూరాలు. మీరు సంవత్సరం అయిందబ్బా మీ చేతిలో ఉన్నది మీరు చేయండి. నేను ఏమంటున్నా, ఇవన్నీ ఫైన్, ఇవన్నీ మీరు చెప్పడం, వాళ్ళు మీ మీద అలిగేషన్స్ చేయడం, మీరంతా సిట్ అయ్యమండం, ఇంకోటో ఓకే. నేను అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వ ఆస్తుల్ని ఇలా తాకట్టు పెట్టుకుంటూ పోతే, డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటూ పోతే ప్రజలకి మనం రానున్నటువంటి రోజుల్లో ఏమి ఇవ్వగలం? పూర్తి ప్రైవేట్ సంస్థల్ని మాత్రమే ఇవ్వగలం తప్ప ప్రభుత్వ ఆస్తులు ఇంకెక్కడ ఉంటాయి అనేటువంటి ప్రశ్న. దీనికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ప్రభుత్వ ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వం రన్ కావాలంటే ఇప్పుడు వనరులు పెంచుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో కూడా మొన్న వాళ్ళు చేసింది ఏంటి, అదే ఒకటి ఎక్సైజ్ సంబంధించిన ప్రభుత్వానికి డబ్బు తీసుకురావాలనే కదా ఒక పాలసీ తీసుకొచ్చినారు. అంటే ఇప్పుడు మద్యమే అమ్మకూడదు, మద్యపాన నిషేధము అని చెప్పేసి, మద్యం తాగవద్దు, మద్యం తాగితే ఆరోగ్యం ఖరాబు, మద్యపానం సేవించి బండి నడపొద్దు, వాడు బయటికి పోగానే బయట ఊతున్నాడు. మరి వీడేమో మనం ఎక్కువ షాపులు మనమే ఇస్తున్నాము అంటే ఏం సమాధానాలు చెప్తావు అంటున్నా నేను. మద్యం సేవించవద్దు, మద్యం తాగితే శరీరానికి నష్టం ఏంటి, మద్యపానం నిషేధము. గాంధీ మహాత్ముడు చెప్పిండు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి ఈ దేశంలో మద్యపానం అమ్మకండ్రా తాగకండ్రా అని చెప్పినాడు. నువ్వేం చేసినావు, మద్యపానాన్ని విస్తరించినావు. షాపులు వేలాది లక్షలాది కోట్లాది వెళ్ళిపోయినాయి. నాకు తెలిసి ఏం సమాధానం చెప్తావు అంటారు దానికి. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం ఏర్లై పారింది మాత్రం బీఆర్ఎస్ అధికారంలో. ఆంధ్ర పరిస్థితి ఏంది, ఎక్కడైనా సరే దాన్ని ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని చెప్పనీకూడదండి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకవేళ మద్యపానం మన భారత ప్రభుత్వం తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే బంద్ చేయమని ఎవడో చాలడు, బంద్ చేయమను. ఎందుకు చేయరు మరి వాళ్ళు? ఇవాళ డ్రగ్స్ వస్తున్నాయి, ఇవాళ గాంజాయి వస్తున్నది, ఇవాళ అందరు కళ్ళ ముందు జరుగుతున్నది. ఇది గాంజాయి చాక్లెట్లు వచ్చి పిల్లల్ని కూడా ఆగం చేస్తున్నారు. నాకు తెలిసి దాని మీద ఎవరు చేయాలి? ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఔటర్ రింగ్ రోడ్డు చర్చనే కాదు ఇది, లేదా భూములు అమ్ముతున్నారు చర్చనే కాదు. ఇలా మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతా ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు పాలసీలు చేయరు, ఎందుకు అడగరు? ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి బిడ్డు ఎక్కువ ఇచ్చినోనికి ఇచ్చినారు, తర్వాత దాని మీద జరుగుతున్నది. సరే, ఎంక్వైరీలో చూద్దాం. మరి సిద్ధమే అంటున్నాం కదా. మధ్య సీనన్న కూడా చెప్తూనే ఉంటున్నాం, మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి, మీరు అధికారంలో ఉన్నారు, పవర్స్ ఉన్నాయి, మీరు ఏదైనా చేయగలంటే తీయండి బయటికి. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. ఉపేంద్ర గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అవినాష్ గారు, నేను ఏమంటున్నానంటే, సింగపూర్ కంపెనీ వచ్చి అల్లా జ్వరపడ్డది, వీళ్ళు ఇచ్చింది ఐఆర్బి కంపెనీకి అయినప్పుడు సింగపూర్ కంపెనీ వచ్చేసి ఏకంగా ఐఆర్బి కంపెనీలో మేజర్ వాటా దక్కించుకుంది. దీంట్లో ఏం జరిగింది, గూడుపటం ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజానికాన్ని కానీ యావత్ భారతదేశ ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు అగ్రిమెంట్, డైరెక్ట్ గా అగ్రిమెంట్, ఇందాక శేషు గారు అన్నట్టుగా
IRBR తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటే ఎవరికి అనుమానం వచ్చేది కాదు. కరెక్ట్. మళ్ళీ ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా సింగపూర్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళు వచ్చేందుకు దాంట్లో మేజర్ వాటాను వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇది అనేక అనుమానాలకు ఖచ్చితంగా సంశయాలకు తావిస్తుంది. దీని వెనక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది అందరికి అనుమానం ఉంది. అది తక్కువ చీప్ లో 7,380 కోట్లకు ఇందాక శేషు గారు చెప్పినట్టుగా రోజుకి 1,75,000 వెహికల్స్ పోతే ఎంత రావాలని అంచనా వేయండి. అది కూడా ఏకంగా ఒక్కటేసారి 30 సంవత్సరాలకు రిలీజ్ గీయడం అంత తొందర ఏమొచ్చింది? రద్దు చేయండి, రద్దు చేయమని అంటున్నాం కదా, రద్దు చేసి విందాం. ఉపేంద్ర గారు మీరు మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఒక్కసారి ఇవ్వడం అనేది చాలా లాస్ కదా. ఖచ్చితంగా ఆయన ఏదో స్కీముల కోసమో స్కామ్ల కోసమో తొందరపడి చేసి తెలంగాణ డబ్బును మొత్తం వాళ్ళకి దోషిపెట్టినట్టు ఉంది. దీంట్లో వీళ్ళ వాటాలు దక్కినాయని కూడా అనుమానం వస్తుంది ప్రజలకు కూడా ఖచ్చితంగా దీని మీద. మరి అందుకనే ఏంటంటే దీని మీద వెంబటే మీరు ఇందాక అనుకున్నట్టుగా అంత ఈజీగా పెద్దాన్ని మనం దీన్ని క్యాన్సల్ చేయలేము కదా. లీగల్ గా కొన్ని పోవాల్సి వస్తుంది. కోర్టు పోయినా కూడా మనకి ఇబ్బందులు అవుతా ఉంటాయి. ఆ లిటిగేషన్ పడిపోద్ది రోడ్డు ఏకంగా. సో అట్లాంటి ఏంటంటే ఇప్పుడు ఫార్ములా 1 కానీ దీనికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే రింగ్ రోడ్డు మన తెలంగాణ డెవలప్మెంట్ కి 4th స్ట్రీట్ డెవలప్మెంట్ సంబంధించింది. ఫార్ములా ఈవెన్ ఉన్నా ఒకటే పోయినా ఒకటి పెద్ద లెక్క కాదు. రద్దు చేసినా మనకు పోయే నష్టమే లేదు. ఏమంటే లీగల్ గా ఫైట్ చేసి అట్లా కాదు కదా. ఫిజికల్ గా ప్రాక్టికల్ గా చాలా మనకి డిఫికల్టీస్ ఉన్నాయి ఇక్కడ అవినాష్ గారు. సో దీని ఏంటంటే ఎంక్వైరీ చేసి లీగల్ గా పోవాలి. అదేవిధంగా ఏదో అవినీతి జరిగిందా, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా, దీంట్లో ఏమైనా లావాదేవీలు ఉందా, కిడ్ ప్రో ఏమైనా జరిగిందని కూడా చాలా కూలంకుషంగా దీని మీద తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటివి ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యుల మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంటుందని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మేమేమంటున్నాం అవినాష్ గారు, అసెంబ్లీ సాక్షిగా మేమే చెప్పినాం, ఇంక అంతకన్నా ఏముంటదని 4 గోడల మధ్యలో చెప్పిన మాటలు కావు ఇవి. అసెంబ్లీ సాక్షిగా ఏదన్నా ఉంటే మీరు రద్దు చేయండి, అందులో ఏమన్నా ఉంటే ఇప్పుడు రద్దు చేసి మీరు చేయండి, చేసి మీరు ప్రజలకు డబ్బులు పెంచే విధంగా మీరు కార్యక్రమాలు చేయండి అని అంటూనే ఉన్నాం కదా. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు ఉత్తరంగా అన్ని రాజకీయ ఆరోపణలు చేస్తే ఎట్లా? అది అనుమానం ఉంది, ఇది అనుమానం ఉంది, మీరు చేయండి అంటున్నాం. మీ చేతిలో పవర్ వచ్చింది, అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. పోలీస్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, సిఐడి ఉంది, నాకు తెలిసి ఇప్పుడు ఈడీ కూడా వస్తున్నది. ఆ నుంచి మా పీసీఆర్ టీం మద్దతుగా మీకు ఉపేంద్ర గారు నేనేమంటా అంతకన్నా ఇంకేముంటది? మా పీసీఆర్ టీం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి వెళ్ళిపోతావు అంత కోర్టు, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ మరోసారి ప్లే చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను మా పీసీఆర్ టీం ని. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాట స్పెషల్ ఎంక్వైరీ వేస్తా అన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈ రోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం రైట్ రెండు బైట్స్ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 2 మాటలు మనం విన్నాం. ఉపేంద్ర గారు ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు, బీఆర్ఎస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నాను. రిక్వెస్ట్ చేసిన చూపిరి, మీరు అక్కడ వరకే చూపిస్తే మా మైకులు కట్ చేస్తున్నారు, మేము మాట్లాడింది రావట్లేదు, అట్లా మైకులు కట్ చేస్తున్నారు కదా. మేము ఏం మాట్లాడినా నువ్వు చూపియాడా? అది చూపించకుండా ఈయన మాట్లాడిండే, ఇప్పుడు ఆయన మాట్లాడింది కరెక్ట్, మా వాళ్ళు ఏం మాట్లాడిరు అనేది చూపించాలి కదా. అంటే హరీష్ రావు రిక్వెస్ట్ మైకులు కట్ చేసిరు, మా అమ్మాయికి అవకాశం ఇవ్వట్లేదని మా వాళ్ళు మొత్తుకుంటుంటారు లోపల. మీరేం మాట్లాడుతున్నారు గంటలు అన్ని? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే అది చట్టమా? రైట్, అంటే ఆయన చెప్పింది అందరు నమ్మాలా? ఆయన ఏం చెప్పింది సార్, స్పెషల్ టీం చెప్తే అది నమ్మాలా వినాలా అంటున్నా. చూపించమంటున్నాడు టీవీలో. ఏమన్నారు ఏం సంగతో చెప్తున్నావు, నువ్వు రద్దు చేసుకుంటే రద్దు చేయి, రద్దు చేసిన తర్వాత విచారణ చేపట్టాలని అంటున్నావు.
ఇప్పుడు ఇక్కడ ఒకటి అవినాష్ గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా ప్రకటించారు. ఏదైతే ఆనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి డిమాండ్ మేరకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా ఆమోదం మేరకు నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమిస్తున్నాను. ఇది తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీని మీద అవకతవకలు కానీ అవినీతి కానీ ఏం జరిగినో దాని మీద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. ఇక దానికి ఏముంటుంది, అసెంబ్లీలో ఆన్ రికార్డే ఒక ముఖ్యమంత్రి సాక్షి చెప్పినప్పుడు ఆన్ రికార్డే కదా, దాంట్లో ఉపేంద్ర గారికి అబ్జెక్షన్ ఏందో నాకు మేమే చెప్పినమంటారు కదా అన్న, నీవు అడిగితే చేసిన మరి మీరే అంటారు కాదు కదా, అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. సో దాన్ని మీరు ఏ విధంగా డీల్ చేయాలో ఆలోచించండి. మీరు ఇప్పుడు సీనన్న మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మేము అడిగితేనే వేసినామని మీరే చెప్తున్నారు. మేము దొంగలం అయితే దోపిడీ చేస్తే తింటే మాకు భయం ఉంటే మేమెందుకంటే మన అసెంబ్లీలో వెయ్యి చెయ్యి అది రద్దు చెయ్యి మీరు చెప్పిన ప్రకారం అది అట్లా ఉంటుందా అన్న? అసెంబ్లీలో అది నాలుగు గోడల మధ్యలో మాట్లాడేది కాదన్నా, నాలుగు గోడల మధ్యలో మాట్లాడేది కాదు. 4 కోట్ల ప్రజలు ప్రపంచం చూస్తున్నటువంటి ముచ్చట అది. అసెంబ్లీ అంటే అసమాజీ వ్యవహారం కాదు కదా. లక్షలాది కోట్లాది మంది ఓట్లేస్తే వాళ్ళంతా ఆశలు పెట్టుకొని మా సమస్యలు తీరుతాయని చెప్పి అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుందో అందరు చూస్తుంటారా? అసెంబ్లీ అంటే దేవాలయం, అలాంటి దేవాలయంలో మేమే చెప్తున్నామని చెప్పి మీరే అన్నారు. మా కోరిక మేరకు వేసినామని మీరే అంటున్నారు. ఇవి దొంగల మీద మాకెందుకన్నా, మేము భయపడతాం కదా, మేము ఆ మాటలు తేం కదా. రైట్ గా చివరిగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాటతో ముగిద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ఇందాక నేను ఉపేంద్ర గారిని కూడా అడిగినటువంటి మాట మళ్ళీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇలా ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల సొమ్మును తాకట్టెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో మనం భావితరాలకి ఏమి ఇవ్వబోతా ఉన్నాం? అంటే ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సొమ్ములేనా? ఇప్పుడు ఒకటి దీనికి ఎట్లా ఉంటుందంటే అవినాష్ గారు ఏదైనా కూడా చట్ట ప్రకారము అన్ని ఆస్తులు అమ్మటం అనేది ఉండదు. ఇప్పుడు ఇందాక శేషు గారు చెప్పినట్టుగా ఎంటైర్ వరల్డ్ లో కానీ ఇండియాలో కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా ఏ దేశంలో కూడా సొంతంగా ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేదు. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నిట్లో కూడా పీపీపీ అనే కొత్త సిస్టమ్ వచ్చింది. అది ఫస్ట్ మనం ఎక్కడ చూసామంటే నేషనల్ హైవేలో చూసాం. అన్నింటిలోకి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ సరిపోదు, ఏది పెట్టాలన్నా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది. దానిలో భాగంగానే కార్పొరేషన్ రావచ్చు, ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి. అదే విధంగా రకరకాలైన సంస్థలు వచ్చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం పెట్టాలంటే బడ్జెటే సరిపోదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ది 2,93,000 కోట్ల బడ్జెటే ఉంది. అది ఎక్కడ ఒకదానికి కూడా సరిపోదు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా దీనికి భాగస్వామ్యం చేయాల్సిందే. కాకపోతే అంటే గవర్నమెంట్ ఏంటంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ లీగల్ గా మనం ఏమంటుంటే గమనించాలి. ఏకపక్షంగా కేసీఆర్ గారు కనుక ఐఆర్బి సంస్థకి ఇచ్చినట్టుగా ఏకపక్షంగా 30 ఏళ్ళకి ఇవ్వడం కాకుండా తదనుగుణంగా పోవాలి. ఇప్పుడు దానికి ఒక 5 సంవత్సరాలు ఇచ్చి తర్వాత రెన్యువల్ చేయడము, పని బాగా లేకుండా బాగోగులు చూసుకుని మళ్ళీ ఫర్దర్ గా రెన్యువల్ చేయడం కానీ చేయాలి. అంతేగాని ఏకపక్షంగా ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ ఏది కూడా ఏకపక్షంగా ఇవ్వలేదు. గమనించండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. రైట్, చివరిగా శేష్ గారు ఒక మాట మీరు చెప్పండి. ఇలా ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ ఇలా తాకట్టెట్టుకుంటూ వెళ్తారు. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా. శేష్ గారు, అవినాష్ గారు, ఇట్లా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టటము, ప్రభుత్వ భూములను అమ్మటము, ఇట్లాంటి ప్రభుత్వ ఆస్తులను లీజుకిస్తే భవిష్యత్ అవసరాలు ఎట్లా తీరుతాయి మనకి? అదే నా ప్రశ్న కూడా. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని అన్నది. 25 ఎకరాల భూమిలో పెడతామన్నారు. ఇట్లా మనం భూములను అమ్మి ఇట్లా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటూ పోతే రేపు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే భూమి దొరుకుతుందా? ప్రభుత్వం భూమి కొనగలుగుతుందా? ఒకటి. రెండోది ఏంటంటే అసెంబ్లీని తాకట్టు పెట్టుకోవచ్చు, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టుకోవచ్చు. మరి అవెందుకు పెట్టలేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇంత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక ఆస్తిని తాకట్టు పెట్టే బదులు అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ దానిపైన రోజు వాహనాలు తిరిగితే రోజు మనం డబ్బులు కట్టాలి కదా అవినాష్ గారు. మరి మనతో డైరెక్ట్ గా మన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్యక్రమాలు కాకుండా ఆ అసెంబ్లీని తాకట్టు పెట్టుకోండి, లేకపోతే సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టుకోండి, అక్కడ డబ్బులు తెచ్చుకోండి, ఆ డబ్బులను ప్రజలకు పంచండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టండి. అవెందుకు చేయరు? ఇవాళ ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు అనేది ఉట్టి మాట అండి. 1.82 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి ఒక్క నెలకే నవంబర్ నెలలో జిఎస్టి రూపంలో. ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? ఈ డబ్బంతా ఖర్చు పెడుతున్నారు. జిఎస్టి రూపంలో ప్రజల నుంచి పన్నుల రూపంలో తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు తెగనమ్ముతున్నారు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు 1 లక్ష శేషి గారు అంటే సమయ సార్ చెప్పినట్టు సమయాభావం 1,82,000 కోట్ల ఆదాయం వచ్చింది ఇప్పుడు సార్ చెప్పినాడు. 1,40,000 కోట్లు సంవత్సరంలో అప్పు చేసినారు వీళ్ళు వచ్చినాక. రైట్, మాట్లాడదాం.
మాట్లాడదాం దాని మీద. 3 లక్షల కోట్ల రూపాయలు మనకు కూడా అర్థం కాని ముచ్చట ఇప్పుడు. ఉపేంద్ర గారు కాంగ్రెస్ గవర్నమెంట్ 3 లక్షల కోట్ల రూపాయలు మరి ఏం చేసిందో ఏం సంగతి ఎవరికి అర్థం కాదు. I would like to thank all my panel members today. ఇవాళ డిబేట్ లో పాల్గొన్నటువంటి మద్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉపేంద్ర గారికి, అలాగే శేష్ గారికి థ్యాంక్స్.